అన్న పేమెంట్ ఎంత ఇస్తారు. ఈ పేమెంట్ అనేది షూటింగ్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కో షూటింగ్ ఒక్కొక్కలా ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ప్యారడైజ్ మూవీకి వెళ్ళాను కదా షూటింగ్కి. యాక్చువల్గా అయితే దానికి 450 ఇవ్వాలి. కానీ అక్కడ రెయిన్ షూటింగ్ ఉండడం వల్ల మాకు ఒక 100 ఎక్స్ట్రా ఇచ్చారు, 550 ఎక్స్ట్రా ఇచ్చారు. అలా మారుతూ ఉంటుంది డిమాండ్ని బట్టి. ఇప్పుడు పోలీసులు కావాలంటే ఎత్తుగా ఉండాలి, కొంచెం పొట్ట ఉండకూడదు, అలా ఉంటాయి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం 600 వస్తాయి. 100 మంది 200 మెంబర్స్ ఎలా ఉన్నా పర్లేదు అంటే పేమెంట్ అనేది తక్కువే వస్తుంది. 400 to 450 అలా వస్తుంది. అలా అనమాట పేమెంట్ అలా వస్తుంది. మినిమం 400 వస్తుంది, మ్యాక్సిమం 600 వస్తుంది. అన్న పేమెంట్ ఎక్కడిస్తారు? షూటింగ్ వెళ్తాం కదా, షూటింగ్ బస్సెస్ వస్తాయి. ఎక్కడ? పిల్లర్ నెంబర్ C1550 దగ్గరకే వస్తాయి బస్సులు ఎక్కించుకుని లొకేషన్స్ తీసుకెళ్ళాక అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సేమ్ పిల్లర్ నెంబర్ దగ్గర దింపేస్తాయి అనమాట. మెట్రో పిల్లర్ నెంబర్ C1550 దగ్గర దింపేస్తాయి. దిగంగానే రామరాజు గారు అక్కడ కూర్చుని ఉంటారు పేమెంట్ ఇవ్వడానికి. బుక్లో నెంబర్ ఆల్రెడీ బస్సులోనే మీ పేరు, ఫోన్ నెంబరు రాసుకుంటారనమాట. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో మీ పేరు చదవగానే ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ చెప్పాలి. అప్పుడు మీరని కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ అయితే ఇస్తారు. అన్న పేమెంట్ ఎగ్గొడతారా సార్, కరెక్ట్గా ఇస్తారా? చాలామంది నేను విన్నది ప్రకారం చాలామంది పేమెంట్ ఎగ్గొట్టడానికే చూస్తారు, లేదా హాఫ్ పేమెంట్ ఇస్తారు. సో కరెక్ట్గా ఇచ్చే ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. షూటింగ్కి వెళ్ళాలంటే మనీ కట్టాలా అని కూడా అడిగారు. షూటింగ్కి వెళ్ళాలంటే మనీ కట్టవసరం లేదు. ఎస్పెషల్లీ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు వర్క్ వెళ్తున్నారు, ఎదురు మనీ ఇచ్చి మీరు వర్క్ వెళ్తారా? లేదు కదా. సో అది ఎవరైనా మనీ అడుగుతున్నారు అంటే అది ఫేక్, మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. ఓకేనా? సో ఎవరికి మనీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోండి, నేను చెప్పినట్టుగా కలవండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎవరెవరో ఇంకా కనెక్షన్స్ పెంచుకోండి, మీకు అర్థమైపోద్ది ఎవరు మంచిగా ఇస్తారు, ఎవరు ఇవ్వరు. అక్కడ చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వస్తారు, ఎప్పటి నుంచో సంవత్సరాల నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కనుక్కోండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా?